నమస్తే అందరికీ. ఈరోజు మనం కొబ్బరి లడ్డూలు అయితే తయారు చేయబోతున్నాం. వరలక్ష్మి వ్రతంకి కొబ్బరికాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వేస్ట్గా ఎందుకులే పడేయడం అని చెప్పి నేను కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నాను. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో దొరికే కొబ్బరి లడ్డూ లాగే ఉంటాయి సేమ్. ముందుగా కొబ్బరికాయని తీసుకొని మీకు కావాలంటే చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి, లేదంటే తురుముకోండి. తురుముకున్న తర్వాత వాటర్ అనేది నేను చూపించిన విధంగా ఇలాగ పాలు అనేవి పిండేయాలి. అలా పిండడం వల్ల ఏంటంటే కొబ్బరి లడ్డు తినేటప్పుడు మరీ మెత్తగా లేకుండా అక్కడక్కడ పొలుకు కింద తగులుతుంది, లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు 2 కప్పులు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని లేత తేగం పాకం పట్టాను. ఈ తేగం పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న ఈ కొబ్బరిని ఇందులో వేసుకోవడమే. ఇందులో వేసి గరిటె పెట్టి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక కాసేపు అనేది ఈ కొబ్బరి లడ్డూలు అనేది ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల ఇంకా పాకం అనేది బాగా పడుతుంది. మీకు లడ్డు ఫామ్ అయిందో లేదో తెలియాలంటే బెల్లం పట్టుకొని మీరు చుట్టితే కనుక మీకు తెలుస్తుంది లడ్డు ఫామ్ అయినట్టు. ఇప్పుడు చూడండి కలర్ అని చేంజ్ అయింది కదా. ఫైనల్గా నేను లడ్డూలు అయితే గోరువెచ్చ అయిన తర్వాత చుట్టేశాను. బాగా చల్లారిపోతే గట్టిగా అయిపోతాయి. సో గోరువెచ్చుకున్నప్పుడే చుట్టేయండి. చూడండి కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.